నా పడవ ముందెళ్తోంది. ఏరా గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేసుకొచ్చి ఇక్కడ బైక్ వెలుగుతా కూర్చుంటే వదిలేస్తావు అనుకున్నావా? బటన్స్ వేయరా. ఏంట్రా ఈ జుట్టు కట్ చేయడానికి బార్బర్ ఉన్నాడు, బటన్స్ కొట్టడానికి టైలర్ ఉన్నాడు. నీకెందుకు సైడ్ బిజినెస్? వచ్చిన పని ఏంటో చెప్పు. గణేష్, ఇన్స్పెక్టర్ గారు, ఏంటి సార్, ఏం జరిగింది? ఫాదర్వా, పోకిరి వాళ్ళ లిస్టులో మీ అబ్బాయి పేరు చేర్చాం. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే పోలీస్ స్టేషన్ బోర్డులో పెడతాం. ఇదిగో, ఇప్పుడు పోకిరాళ్ళు పోలీస్ స్టేషన్ బోర్డులో లేరు, పోలీస్ డ్రెస్ లో రోడ్లో ఉన్నారని విన్నారు. చైది ముందు ఏంటి ఎంక్వైరీయా? ఐపీసీయా, సిఆర్పీసీయా? ఏ సెక్షన్? వారెంట్ ఉందా? జర్నలిస్ట్ కాదు, అందుకే పొగరగా క్వశ్చన్ చేస్తున్నాం. స్టేషన్ లో డిఐజీ ఉన్నారు, అక్కడ పెట్టుకొని ఇంటర్వ్యూ. పదరా. చెప్పావుగా, నువ్వు పదరా, నేను వస్తున్నాను. ఏం కాలేదమ్మా, ఏదో చిన్న ఎంక్వైరీ. అవును, నాన్నెక్కడా? ఇక్కడే ఉన్నాను రా, ఇంకా చచ్చిపోలేదు. ఏమైందా నాన్న అంత సీరియస్ అయిపోతున్నావు? ఏమీ అవ్వలేదురా. నిన్నటి వరకు ఈ రామచంద్ర అంటే మన వీధిలో వాళ్ళకే సరిగ్గా తెలియదు. ఇప్పుడు మీ ఇంటికి పోలీసులు వచ్చారంట కదా అని వచ్చేపోయే వాళ్ళందరూ అడుగుతున్నారు. బాబు, ప్రెస్ రిపోర్టర్ కదా, ఈ నాన్నకి మంచి పబ్లిసిటీ ఇచ్చావురా. అన్నయ్య ఆకలితో ఉన్నాడు నాన్న, భోంచేయని. అమ్మా, ఒక వారంలో నేను చూడటానికి పెళ్లి వారు వస్తున్నారు. వాళ్ళకి పోలీసులు వచ్చారని తెలిస్తే నీ పెళ్లి ఆగిపోతుంది. అవన్నీ వీడికి ఎందుకమ్మా? వీడికి ఆకలిస్తుందంట, తీసుకెళ్ళి భోజనం పెట్టమ్మా, భోజనం పెట్టు. వాడిని ఆపకమ్మా, వెళ్ళని. వెళ్ళి ఆ కోపంలో ఏదో గొడవలు పెట్టుకొస్తాడు. ఈ రోజు మన ఇంటి ముందుకి పోలీసులే వచ్చారు, రేపు మన ఇంట్లోకి రౌడీలు వస్తారు. అదంతా వాడికి ఎందుకమ్మా? వెళ్ళని. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడతావు నాన్న. ఎంతో మంది పసిపిల్లలను పట్టును పెట్టుకున్నారు నాన్న. అడిగితే మందులు లేవని చెప్తున్నారు. ప్లాట్ఫామ్ మీద తిరిగే జంతువులు కన్నా నీచంగా వైద్యం చేస్తున్నా నాన్న. వాళ్ళ అశ్రద్ధ వల్ల ఎంతమంది పేదవాళ్ళు చనిపోతున్నారు తెలుసా నీకు? ఆబ్రా, పేదవాళ్ళు పేదవాళ్ళు ఎప్పుడు లేరురా ఈ పేదవాళ్ళు. నేను ఈ వయసులో ఉన్నప్పటి నుంచి పేదవాళ్ళు ఈ దేశంలో ఉంటూనే ఉన్నారు. పేదవాళ్ళ గురించి నటించిన వాళ్ళు, పేదవాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళు, పేదవాళ్ళ గురించి రాసిన వాళ్ళు అంతా ధనవంతులు అయ్యారా. అయినా ఆ పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉండిపోయారు. అదేరా ప్రజారాజ్యం అంటే. అది మారదు, దాన్ని ఎవరు మార్చలేరు. అయినా దాని గురించి పట్టించుకోవడానికి మనం ఎవరం? మామూలు మధ్యతరగతి మనుషులు. చూడు, నాకు ఊళ్ళో వాళ్ళ గురించి బాధ లేదు. నాకు నువ్వు ముఖ్యం, నా కూతురు ముఖ్యం, ఈ కుటుంబం ముఖ్యం. ఏంటి నాన్న నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? నీలాంటి వాళ్ళందరూ ఇలా స్వార్థంగా ఉండే బట్టి పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని చాలా మంది పెద్దవాళ్ళు అయ్యారు. కానీ నేను అలాంటి వాడిని కాదు నాన్న. నాకు నువ్వు ముఖ్యం, గంగ ముఖ్యం, మీతో పాటు ఈ దేశం కూడా ముఖ్యం. ఒక తప్పు జరిగితే మీలాగా అమాయకంగా చూస్తూ ఊరుకోలేను. అవునరా, నేను అమాయకుడిని అమ్మా, నేను అమాయకుడినేనమ్మా. అయినా కంప్యూటర్ ఇంజనీర్, పైగా ప్రెస్ రిపోర్టర్. ఈ పాతకాలపు ఎస్ఎస్ఎల్సీకి ఆయనతో సమానంగా సమాధానం చెప్పడం ఎలా తెలుస్తుంది? సారీ సార్, మీతో ఏదైనా తప్పుగా మాట్లాడితే నేను క్షమించండి సార్. అమ్మా, ఇక మీద వీరితో మాట్లాడు. గంగా, ఓ బాధ్య కూడా నాతో మాట్లాడదని చెప్పమ్మా, మాట్లాడదని చెప్పు. కొంచెమైనా బుద్ధిందారా నీకు? నాన్నతో మాట్లాడటం ఇలాగేనా? పొద్దున్న నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్ అని తిరిగి వచ్చాడు. ఆ కోపంలో ఆయన ఏదో మాట్లాడితే ఒక్క నిమిషం ఓర్చుకోలేకపోయావా? ఇదిగో చూడు, నీ దేశభక్తి, జర్నలిజం అన్ని ఇంటి బయట వదిలేసి వస్తేనే నాతో మాట్లాడు, లేకపోతే నాతో కూడా మాట్లాడద్దు. నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు చూస్తున్నావేంటి? ఏంట్రా ఏడుస్తున్నావు? చూడు, నువ్వు ఏడిస్తే నేను ఏడుస్తాను. నువ్వు ఏడొద్దమ్మా, నా బంగారం కాదు, అంతా సరైపోతుంది. అయితే నువ్వు నవ్వు. ఇది నవ్వా? దీనికన్నా నవ్వకుండా ఉంటేనే బెటర్. మాధవాపురంలో మంది చచ్చిండ్రని న్యూస్ విన్నాక నా కండ్లెంట నీళ్లు రాలేదు తమ్మి, నెత్తురు వచ్చిందన్నట్టు. కానీ ఏం చేస్తాం, పోయిన పెనాలు తీసుకురాలేం కదా. అందుకే హెల్త్ మినిస్టర్గా పోయిన వాళ్ళు ఒక్కొక్క ఫ్యామిలీకి 25,000 రూపాయలు ఎస్క్రేషియా అనౌన్స్ చేస్తానా. మంత్రి గారు, మీరు ఇక్కడేమో ఇలా అంటున్నారు, అక్కడేమో ప్రతిపక్షాల వాళ్ళు మీకెక్కడ బ్రెయిన్ ఫీవర్ వస్తుందో అని చెప్పి మీరు హాస్పిటల్కి రాలేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎట్లంటారయ్యా? నాకు అసలు బ్రెయిన్ ఉంటే కదా
అంటే అసలు మీకు బ్రెయినే లేదంటారా? అవు నేను పాలిటిక్స్ లా స్టెప్పింగ్ చేసింది నానే. బడుగు వర్గాలకి బలహీన వర్గాలకి నా బ్రెయిన్ ని డొనేట్ చేసేసిరా. మరి ఇదైతే గదేర్ద మగ్గాళ్ళు గదే అపోజిషన్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు. ఇంకా ఇంటర్వ్యూ ఖతమైంది అన్నట్టు. జై హింద్. నేను వేవు మంచిగా తీసినవా? మీకేంటి సార్, అందరి మినిస్టర్లోకి అందమైన ఫేస్ మీది. ఆ ఒక్క హెయిర్ స్టైల్ చాలు మీకు. అన్నట్టు ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు వస్తుంది? రేపే టెలికాస్ట్ అవుతుంది. మాట ఏంద్రా? మన గురించి ఈరోజు డెమోక్రసీ మ్యాగజైన్లో అనౌన్స్మెంట్ వచ్చిందన్న. మాధవపురంలో మందులు కొనడానికి ప్రభుత్వం కేటాయించిన సొమ్మును దోచుకున్న దొంగలెవరు, రాష్ట్రమంతటినీ భయభ్రాంతులు చేసే 50 కోట్ల కుంభకోణం పూర్తి వివరాలు వచ్చే సంచికలో. వాళ్ళకైతే ఈ మ్యాటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవర్రా? హాయ్, చందన ఫ్రమ్ డెమోక్రసీ. గణేష్ పంపించాడు. ప్లీజ్ కమ్. ఏమిటి డాన్స్ ప్రాక్టీసా? రేపే కదా ప్రోగ్రామ్. మీ గురించి గణేష్ గొప్పగా చెప్తుంటాడండి. కూర్చోండి. లేదు, నేను అర్జెంట్గా వెళ్ళాలండి. మీ దగ్గర ఏదో ఇంపార్టెంట్ ఫైల్ ఉందట కదా, గణేష్ తీసుకురమ్మని నన్ను పంపించాడు. అది గణేష్ వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పాడే. అవును, కానీ ఎడిటోరియల్ మీటింగ్ లో బిజీగా ఉన్నాడు, అందుకే నన్ను పంపించాడు. కావాలనుకుంటే గణేష్ కో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. చచ్చా, అవసరం లేదు. పైకి వెళ్ళి ఫైల్ తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ. అవును, గణేష్ అమ్మగారిని హాస్పిటల్లో చేర్చారు కదా, ఏమైంది? అది నిన్ననే డిశ్చార్జ్ చేశారు. ఓ, ఐ సీ. ఆ ఫోన్ పనిచేయదు, మేమే కట్ చేశాం. ఐఏఎస్ ఆఫీసర్ చేత్తో సంతకాలు పెట్టాలే గాని కాళ్లతో డాన్స్ చేయకూడదే అన్న చెప్పాడు. రేయ్, ఏ సైడ్ రా?